వెల్కమ్ టు మహేష్ బీసీజేఎల్ యూట్యూబ్ ఛానల్. భగవద్గీత మొదటి అధ్యాయము 5వ శ్లోకము. దృష్టకేతుక్షేకితానః కాశీరాజంక్ష వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజంక్ష శైభ్యక్ష నరపుంగవః. దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతిభోజుడు, శైభ్యుడు వంటి శూరులైన మహాయోధులు కూడా ఉన్నారు. 6వ శ్లోకము. యుధామన్యుక్ష విక్రానాన్ ఉత్తమౌజాంక్ష వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాక్ష సర్వ ఏవ మహారథ. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడు, ద్రౌపది కుమారులు ఉన్నారు. ఈ వీరులందరూ మహారథులు. 7వ శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. కానీ ఓ బ్రాహ్మణోత్తమా, నా సేనా బలమును నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకులను గురించి నేను మీకు చెబుతాను. స్వస్తి. 8వ శ్లోకము. భవాన్ భీష్మక్ష కర్ణక్ష కృపక్ష సమితింజయ అశ్వత్థామా వికర్ణక్ష సౌమదత్తిస్తథైవ చ. యుద్ధములో ఎల్లప్పుడూ విజయము సాధించే మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వారు ఉన్నారు. భాష్యము. యుద్ధరంగంలో ఎల్లప్పుడూ విజయాన్ని సాధించే అసాధారణ వీరులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు. సౌమదత్తుడు లేదా భూరిశ్రవుడు బాహ్లీకరాజు పుత్రుడు. పాండురాజుతో వివాహానికి ముందు కుంతీదేవికి జన్మించిన కారణంగా కర్ణుడు అర్జునుని అర్ధ సోదరుడు. కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని భార్య. 9వ శ్లోకము. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితా నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు. వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు. భాష్యము. జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు దుర్యోధనుని కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి కృతనిశ్చయులై ఉన్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే పాపి అయిన దుర్యోధనుని పక్షమున చేరిన కారణంగా కురుక్షేత్ర రణరంగంలో వారందరూ మరణించగలరని అప్పటికే నిర్ణయించబడింది. కానీ దుర్యోధనుడు మాత్రము పైన చెప్పబడిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు తప్పకుండా విజయం లభిస్తుందని ధైర్యముతో ఉన్నాడు. 10వ శ్లోకము. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మన బలము అపరిమితంగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షించబడుతున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షింపబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది. భాష్యము. ఇక్కడ దుర్యోధనునిచే బలాల తారతమ్య అంచనా వేయబడుతోంది. అత్యంత అనుభవజ్ఞుడైన సేనాని భీష్మ పితామహునిచే విశేషంగా రక్షించబడుతూ తన సైన్య బలము అపరిమితంగా ఉన్నట్లు అతడు భావించాడు. ఇంకొక ప్రక్క భీష్ముని ముందు గడ్డిపోచ లాంటి అల్ప అనుభవం కలిగిన సేనాని భీమునిచే రక్షించబడే పాండవ సేనా బలము పరిమితంగా ఉన్నది. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయతో ఉండేవాడు. ఎందుకంటే తాను మరణించవలసి వస్తే కేవలము భీముని చేతనే సంహరించబడతానని అతనికి బాగా తెలుసు. కానీ అదే సమయంలో అతడు మహోన్నత సేనాని భీష్ముని సన్నిధి కారణంగా తన విజయము పట్ల ధైర్యముతో ఉన్నాడు.
యుద్ధంలో తాను విజయం సాధించడం తథ్యమనేదే అతని తుది అభిప్రాయము. 11వ శ్లోకము. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితా భీష్మవేభావిరక్షస్తు భువంతః సర్వ ఏవ హి. సేనా వ్యూహద్వారములోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి. భాష్యము. భీష్ముని పరాక్రమాన్ని పొగిడిన తర్వాత దుర్యోధనుడు ఇతరులు తమను చులకన చేసినట్లు భావిస్తారేమోనని తలచి తన సహజ రాజనీతి ధోరణిలో పైన పలుకుల ద్వారా పరిస్థితిని చక్కబరిచే ప్రయత్నం చేశాడు. భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడియైన వృద్ధుడు కనుక ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి ఆయన రక్షణను గురించి ప్రత్యేకంగా ఆలోచించాలని అతను నొక్కి చెప్పాడు. యుద్ధంలో నెలకొనినప్పుడు ఒకే ప్రక్క ఆయన పూర్తి సంలగ్నతను శత్రువు అనువుగా తీసుకునే అవకాశం ఉన్నది. అందుకే ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానాలను వీడకపోవటం, సేనా వ్యూహాన్ని శత్రువు ఛేదించడానికి అవకాశం ఇవ్వకపోవటం చాలా ముఖ్యమైనవి. కౌరవుల విజయము భీష్మదేవుని సన్నిధిపైననే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుడు స్పష్టంగా తలచాడు. యుద్ధంలో భీష్మదేవుని ద్రోణాచార్యుని సంపూర్ణ సహకారం పట్ల అతనికి నమ్మకం ఉన్నది. ఎందుకంటే సభలో అందరు మహాసేనా నాయకుల సమక్షంలో నగ్నంగా నిలపడానికి బలవంతం చేసే సమయంలో అర్జునుని పత్ని అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయం కొరకు అర్థించినప్పుడు వారు ఒక్క మాటైనా పలుకలేదని అతనికి తెలుసు. ఆ ఇద్దరు సేనానులు పాండవుల పట్ల ఏదో రకమైన మమకారము కలిగి ఉన్నారని తెలిసినప్పటికీ పాచికల సమయంలో చేసినట్లుగా వారిప్పుడు దానిని పూర్తిగా విడిచిపెడతారని అతడు ఆశించాడు. ఇంతటితో 11వ శ్లోకం పూర్తయినది. స్వస్తి.